హలో అండి, నమస్తే. మొక్కలు గ్రీన్గా హెల్తీగా బుషీగా పెరగాలంటే ఎటువంటి లిక్విడ్స్ మనం ఇస్తే మొక్కలు ఎంత హెల్తీగా ఉంటాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ న్యూ గార్డెనర్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతవారైతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మొక్కలు ఎంత గ్రీన్గా హెల్తీగా పెరగాలంటే మనం వంటింట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మనం మేడ మీద పెంచుకుంటున్నాం కాబట్టి మనం వాడే ప్రతిదీ కూడా ఏది వృధా కాకుండా మొక్కలకి ఇచ్చామంటే చాలా హెల్తీగా బుషీగా చక్కగా కాయలతోటి పువ్వులతోటి మొక్కలు చాలా అందంగా పెరుగుతాయండి. ఈ లిక్విడ్ చూసారా, ఇది ఏంటంటే మనం పెసరట్టు వేసుకుంటాం కదా, ఆ నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళండి. ఈ నీళ్ళని 3 రోజులు బాగా పులియబెట్టాలి. ఇందులో బెల్లం అది ఏం వేయనవసరం లేదండి. మన పొట్టుతో పాటు ఈ వాటర్లో వేసేసి 3 రోజులు పక్కన పెట్టేస్తే ఇలాగా తెట్టిలా తేలి బాగా పులిచిపోతుందండి. మీకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్లో యాడ్ చేసి మనం మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు చాలా బలంగా గ్రీన్గా పెరుగుతాయండి. కాయలు కూడా బాగా వస్తాయి. ఈ లిక్విడ్ మనం మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే చాలా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకి. ఒక 2-3 సార్లు ఇచ్చి చూడండి. మనం రోజు పెసరట్టు అనేది వేసుకోం కదా, అలాగే మినపప్పు ఇడ్లీకి దోశలకి నానబెట్టుకుంటాము. పప్పు కొనుక్కుని మొక్కలు పెంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే సాయి మినపగుళ్ళు కాకుండా ఇలా పప్పు తీసుకుని పప్పు కడుక్కొని కడుగు నీళ్ళు ఈ పొట్టు కూడా 3 రోజులు పక్కన పెట్టేస్తే బాగా పులుస్తుందండి. ఆ పులిచిన దాన్ని ఇలాగ వాటర్లో యాడ్ చేసుకుని, అంటే ఒక గిన్నెకి 3 గిన్నెలు వాటర్, 3-4 గిన్నెలన్నా పర్వాలేదండి. మనం మొక్కలకి ఏమీ ఇబ్బంది అవ్వదు. ఇలాగ వాటర్లో యాడ్ చేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయండి. మనం టీ వాడిన పౌడర్ ఉంటుంది కదా, అందులో వాటర్ వేసేసుకొని ఆ నీళ్ళను కూడా పక్కన పెట్టుకుని ఒక 3 రోజులు ఇచ్చుకోవచ్చండి. మీకు అది కూడా చూపిస్తాను ఫ్యూచర్ వీడియోలో. మనం ఇలా పొట్టు కడిగిన నీళ్ళని మొక్కలకి ఇచ్చుకుంటే ఇలాగా గ్రీన్గా ఎక్కువ పూలు పూస్తాయండి. మనం మొత్తం గార్డెన్ అంతా ఈ నీళ్ళతోటే వెయ్యాలంటే సరిపోదు కదా, కాబట్టి మనం ఒక వరుస ఒక లైను ఒకరోజు మొక్కలకి ఇచ్చుకుని, ఒకరోజు కడుగు నీళ్ళు ఇచ్చుకుని, ఒకరోజు కూరగాయల తుక్కులు వాటర్లో నానబెట్టేసి అలా ఇచ్చుకున్నా సరే మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. మన కిచెన్లో ఉపయోగించి ఏ పదార్థాన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా హెల్తీగా పెరుగుతుంది మొక్క అన్నది. కాయలు కూడా బాగా కాస్తాయండి. చూడండి గుత్తులుగా పువ్వులు ఎలా ఉన్నాయో. వైట్ మందార అయితే రోజుకి నాకు 8-10 అలా వస్తున్నాయి. చిన్న 20 లీటర్ల టిన్లో పెట్టానండి ఈ మందార మొక్క. ఇవన్నీ మందార మొక్కలన్నీ కూడా ఇంచుమించుగా వాటర్ టిన్లోనే పెట్టాను. 20 లీటర్ల వాటర్ టిన్స్ ఉంటాయి కదండి, వాటిలో పెట్టాను. అవైతే కరెక్ట్గా సూట్ అవుతుంది. మీకు ముందు వీడియోలో ఎటువంటి మొక్కకి ఏ సైజు కంటైనర్ అనేది సరిపోతుందో కూడా మీకు వీడియో చేసి పెడతానండి. ఇలాగ పువ్వులు కాయలతో ఉన్న మొక్కలకి, పాదుజాతి మొక్కలకి మనం చూసుకుని ఇచ్చుకోవాలండి. ఇలాగా పూత పిండి మీద ఉన్న మొక్కలకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాంటి వాటికి మనం ఇటువంటి లిక్విడ్స్ ఇచ్చామనుకోండి ఇంకా బూస్టింగ్గా పనిచేసి మొక్క బలంగా పెరిగి ఎక్కువ కాయలు అనేవి నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం మేడ మీద పెంచుకుంటున్నాం కాబట్టి గ్రో బ్యాగు లేదా 100 రూపీస్ టబ్బుల్లో పెంచుకుంటూ ఉంటాము. కాబట్టి వాటికి బలం ఎక్కువ ఇస్తూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి ఎరువులు, అలాగే ఇలా లిక్విడ్ రూపంలో వారానికి 2 సార్లు అయినా సరే, 2 సార్లు కాకపోతే ఒకసారి అయినా ఇలా లిక్విడ్స్ తయారు చేసి ఇవ్వండి. చూడండి ఎన్ని కాయలు నిలబడ్డాయో. చిలుకు పట్లండి ఇది. మీకు ఇవి ఎదిగిన తర్వాత మీకు హార్వెస్ట్ వీడియో చూపిస్తాను. పచ్చిమిర్చి, ఇలాగ పాదుజాతి మొక్కలకైతే ఒక 2-3 లీటర్స్ ఇచ్చుకోవాలి. ఇది చూడండి పచ్చిమిర్చి కూడా మంచి పూత కాత మీద ఉన్నది. ఇలా కాయల టైంలోని పూత టైంలోని ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చామంటే మొక్కలు బలంగా పెరుగుతాయండి. ఇలాగ మన ఇంట్లో వాటివి ఏది వేస్ట్ చేయకుండా మనం అన్ని మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇది మొక్కలకి మంచి టానిక్లా పనిచేస్తుందండి.
మీరు కూడా ఇటువంటివి ఏమీ వేస్ట్ చేయకుండా మొక్కలకి ఇవ్వండి. ఇదిగో చిక్కుడు పాదు, ఇది 365 డేస్ కాసే చిక్కుడు పాదు, మంచి పూత కాయలతో ఉన్నది. పూత రాలకుండా ఉండాలంటే ఇటువంటి టైంలో మనం లిక్విడ్స్ అనేవి ఇచ్చుకోవాలి. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.